అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుత సమాజంలో మన హిందూ అమ్మాయిల్ని ట్రాప్ చేసి ముస్లింలోకి బలవంతంగా దింపి మ్యారేజ్ చేసుకొని వాళ్ళని నానా విధాలుగా కష్టపెడుతున్నారు. చంపడం కూడా చంపుతున్నారు. ఆల్రెడీ మనం చూసే ఉంటాము, కేరళ స్టోరీ సినిమా కూడా చూసే ఉన్నాము. మనమైతే దీని గురించి మన యువత కావచ్చు, అలాగే లేడీస్ కావచ్చు, ప్రజలు ఏమంటున్నారో మనమైతే కొన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే అండి. హలో మ్యామ్. హాయ్ అండి. ఇప్పుడు మన హిందూ అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్నారు. ఒక TCS కంపెనీలోనే చాలా మంది అమ్మాయిల్ని ట్రాప్ చేసి ముస్లింలోకి దింపారు. దీని గురించి మీరు ఏమంటారు? అసలు అంటే ట్రాప్లెట్ పడకుండా అమ్మాయిలు ఎలా ఉండాలంటారు? ఓకే, ఇది హిందూ అమ్మాయిలని ముస్లిమ్స్ వాళ్ళు కావాలని ట్రాప్ చేస్తున్నారండి. TCS కంపెనీలో ఒక లేడీ ఒక లీడర్షిప్ రోల్ తీసుకొని ఒక ఆల్మోస్ట్ కంపెనీ మొత్తం ఫీమేల్ అనే ఎంప్లాయ్మెంట్ వాళ్ళందరినీ తన యొక్క మ్యానిపులేటివ్ టాక్స్ తో ఫీమేల్ అందరినీ సొంత ఒక ఫీమేల్ ఇంకో ఫీమేల్ ని సపోర్ట్ చేయాల్సింది పోయి తను మొత్తం డిఫరెంట్ సినారియో క్రియేట్ చేసి హిందూ ఆడపిల్లలను కావాలని పిన్ పాయింట్ చేసి తన యొక్క మానసిక బాధని కొలిచే విధంగా నెగిటివ్ గా క్రియేట్ చేస్తున్నారు. దీనిపైన నా విషయం ఏంటంటే హిందూ ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎవరితో పడితే వాళ్ళతో ఎక్కువగా స్ట్రేంజర్స్ తో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఇంకా ఓవరాల్ హిందూ ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండడం, చాలా సేఫ్ గా ఉండడం, వాళ్ళ ఇంట్లోనే పరిధిలో ఉండి అంటే కంపెనీలో కూడా ఎక్కువ హిందూ ఫీమేల్ తోనే ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో బాగా కలిసి ఉండిపోవడం బెటర్. కొంచెం బయాస్డ్ గా కాకుండా మనం ఒకటిగా కలుపుకొని ఈ యొక్క సొసైటీకి బెస్ట్ చేయాలనేది నా యొక్క బాధ. హిందూ ముస్లిమ్స్ ఈ యొక్క బయాస్డ్ లేకుండా హిందూస్ ఒకటి కలవాలనేది నా ఓవరాల్ కాన్సెప్ట్ అండి. ఇప్పుడు చాలా మంది హిందువులు ఇప్పుడు మనకు అఫెక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. దీన్ని ఆసరా తీసుకొని వాళ్ళు ప్రేమలోకి దింపి ప్రేమ అని అనుకోవడము. ఇలా అనుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? మెయిన్ ఆడపిల్లలు అఫెక్షన్ చూపిస్తున్నారు. యాక్చువల్లీ ఏంటంటే ఈ ముస్లిం ఏం చేస్తున్నారంటే వీళ్ళంతా అబ్బాయిలు బంగ్లాదేశ్, ఇంకా అస్సాం, ఇంకా మయన్మార్ ఇలాంటి ఇల్లీగల్ ఆధార్ కార్డ్, ఇల్లీగల్ ఓటర్ ఐడీస్, ఇలా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసి అదే వాంటెడ్లీ ఒక హిందూ ఆడపిల్లలని ట్రాప్ చేసి మేము ఇలా జాబ్ ప్రొవైడ్ చేస్తాం, ఇలా చేస్తాం, దానికి ఇలాంటి క్రైటీరియాస్ ఫుల్ఫిల్ చేయాలి అని కావాలని హిందూ ఆడపిల్లలని ట్రాప్ చేసి వాళ్ళని మాయ మాటలతో మోసం చేస్తున్నారు. ఇలా మోసపోకుండా ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండి హిందూ వాళ్ళతో పరిచయాలు పెంచుకోండి. బాగా హిందూని కనెక్ట్ అవ్వండి. కొంచెం వాళ్ళని డిస్టెన్స్ మెయింటైన్ చేయడం బెటర్. అలా ఉంటేనే ఆడపిల్లలు సేఫ్ గా ఉంటారండి. లేకపోతే ఇప్పుడున్న బయట సొసైటీలో ఆడపిల్లలు అసలు వాళ్ళకి సేఫ్టీయే లేదు. ఓవరాల్ నేను చెప్పేది ఏంటంటే ఆడపిల్లలు సేఫ్ గా ఉండాలి. చూసారు కదండి, మన హిందూ ఆడపిల్లల్ని ట్రాప్ చేసి మోసం చేసి ఎలా వేరే రిలీజియన్ లోకి దింపుతున్నారు. మనమైతే ఇది అయితే మనం ఇక్కడితో స్టాప్ చేయాలనుకుంటున్నాను నేను. ఎందుకంటే కనుక ఈ మధ్య కాలంలో ముస్లిం ఎవరు హిందూ ఎవరు అని కూడా మనకు అర్థం కాని పరిస్థితి ఉంది. మనమైతే ప్రతి హిందువు ఒక బొట్టు అనేది పెట్టుకుంటే మన హిందువులని ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. కాబట్టి మన హిందువులు అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే మనం బొట్టు పెట్టుకుంటే ఖచ్చితంగా హిందువులని గుర్తుపడతారు. వాళ్ళతోనే ఏమన్నా అవసరం ఉంటే వాళ్ళతోనే మాట్లాడండి అని నేను తెలుపుకుంటున్నాను. నమస్తే.